అయిపోయాడండి. ఎవరు సహాయం చేసేవారు లేక నిస్సహాయ స్థితిలో, అమ్మబడిన స్థితిలో, పాపములో శాపములో నలగొట్టబడుతూ సరైన ఆహారం లేక భయంకరమైన వేదన అనుభవిస్తున్నాడండి. కడుపు నుండి ఆహారం పెట్టడానికి కూడా ఎవరు ఆయనకి లేరండి. కడుపు నుండి ఆహారం పెట్టాలంటే తన వెనకమాల ఎవరైనా ఉంటే, తన వెనకమాల ఆస్తులు ఏమైనా ఉంటే కడుపు నుండి ఆహారం పెడతారు. లేకపోతే ఈ మధ్యకాలంలో ముసలోళ్ళకి పెన్షన్ వస్తుందా? మన ఊర్లో కూడా వస్తుందా? వస్తుంది. మీకు పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి కడుపు నుండి ఆహారం పెడుతున్నారు మీ పిల్లలు. లేకపోతే పెన్షన్ కనుక లేకపోతే కడుపు నుండి ఆహారం లేదమ్మా మీకు. తింటే తిను, సస్తే చావుని వదిలిపెట్టేస్తారు. ఆ మహానుభావుడు ఎప్పుడు ఎవరు కనిపెట్టారు కానీ ఆ పెన్షన్ ఉంది కాబట్టి పెన్షన్ కోసమైనా మీకు కడుపు నుండి ఆహారం దొరుకుతుందండి. పిల్లలండి, వీళ్ళు పిల్లలు కాదండి, రాక్షసులు. మన కడుపును పుట్టిన రాక్షసులండి. ఇది వరకు కాలంలో పిల్లలు, ఇప్పుడు కాలపులో పిల్లలు కాదండి, మనల్ని పీక్కు తినడానికి పుట్టిన రాబందులే పిల్లలండి. దేవుని స్తోత్రం. ఎప్పుడు ఎక్కడ ఏమి దొరికిద్దా, ఎప్పుడు చచ్చిపోతారా ఆ పొలం వచ్చింది, ఎప్పుడు చచ్చిపోతారా బంగారం వచ్చింది, ఎప్పుడు చచ్చిపోతాడా పేరు వచ్చింది, ఈ తపన తప్ప అమ్మ బ్రతకాలి, నాన్న బ్రతకాలి, అమ్మకి నాన్నకి అన్ని చూసుకోవాలని కొడుకులు లేరే ఎక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు కూడా ఎప్పుడు చచ్చిపోతారని చూసుకునే వాళ్ళు కానీ ఇతడు బ్రతకాలని కోరుకునే వాళ్ళు ఎవరు లేరండి. ఒంటరిగా ఉన్నాడు. చీకటి బ్రతుకుల మధ్య, నిస్సహాయ పరిస్థితుల మధ్య తన జీవిత నావను కొనసాగుతున్నటువంటి సందర్భాలలో దేవుడు ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? అతన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు? దేవునికి ఇతనికి సంబంధం ఏంటి? ఇతడు చర్చికి వెళ్ళాడా? వెళ్ళలా. ఎందుకంటే చిన్నప్పుడే కాళ్ళు పోయాయి. అప్పట్లో చర్చి లేదు. ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసిన వ్యక్తి కాదండి. మరి ఏ పని చేయకుండానే ఇతనికి ఆశీర్వాదం ఎలా వచ్చింది? ఏ పని చేయకుండానే దేవుడి వ్యక్తిని ఎలా జ్ఞాపకం చేసుకున్నాడంటే మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇతని తాతగారు ఎవరు? రాజు. అతని పేరు సౌలు. సౌలు గారు దేవుని సన్నిధిలో బహు నమ్మకస్తుడుగా దేవుని పరిచర్య చేశాడు. 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండి రాజ్య పరిపాలన చేశాడు. ఎన్నో యుద్ధాలు చేశాడు. ఎన్నో విధాలుగా ఇశ్రాయేలీల ప్రజలను కాపాడుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇతని కుమారుడు జోనాథాన్, అతడు కూడా దేవునితో సహ సంబంధాన్ని కలిగిన వ్యక్తులుగా వాళ్ళు జీవిస్తూ వచ్చారు. వాళ్ళు చేసిన పరిచర్య, వాళ్ళు చేసిన ప్రార్థన, వాళ్ళు చేసిన భక్తి, వాళ్ళకు దేవుని పైన ఉన్న విశ్వాసమును బట్టి అది పోకుండా అదంతా ఆశీర్వాదకరంగా ఈ వ్యక్తి మీదకి వచ్చింది. హల్లెలూయా. ఎవరు చేస్తే ఎవరి దగ్గరకు వచ్చిందో చూడండి. ఎలా వచ్చిందంటే ఓ వ్యక్తి ఉన్నాడు, 10 ఎకరాల పొలం కలిగి ఉన్నాడు. అతను చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అతనితో పాటు పొలాన్ని కూడా తీసుకెళ్తారా, ఉంచుతారా? ఎవరికి వచ్చి పెడతారు? అది వాళ్ళ కొడుకు వస్తుందండి. వాళ్ళ కొడుకు తర్వాత ఎవరికి వస్తుంది? ఆ మనవడి దగ్గరికి వెళ్ళి అడుగుదాం, రాజేష్ నీకు 12 ఎకరాల పొలం ఉంది, ఎక్కడిది రాజేష్ అని అడిగితే, నువ్వు కొన్నావా అంటే నేను కొనలేదు. ఎవరిదంటే మీ నాన్నగారిదంటే మా నాన్నగారిది కాదు, మా తాతగారు సంపాదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీ తాతగారు సంపాదించింది మీ తాతగారే తినాలి కానీ, లేకపోతే మీ నాన్నగారు తినాలి కానీ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అవును, తాతలు సంపాదించిన ఆస్తి ఎక్కడికి వస్తుందండి? మానవుల దగ్గరకు వస్తుంది. భక్తి కూడా అంతే ప్రియులారా. అతని తాతగారు చేసిన భక్తి, అతని తాతగారు చేసిన త్యాగం, సౌలు దేవుని కొరకు పడిన పాటలు, చేసిన త్యాగం అంతా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదకరముగా మార్చి ఎక్కడికి పంపించాడంటే, కుంటివాడైన నిస్సహాయ స్థితిలో గొంటులో పడి అమ్ముడు పడిపోయి ఆహారం లేక మేత లేక అలమటించిపోతున్న ఆ వ్యక్తి దగ్గరికి ఆశీర్వాదం వచ్చి తలుపు తట్టింది ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా.